హాయ్ అండి. ఈరోజు చికెన్ ఫ్రై ఏలూరు స్టైల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి చూడండి. స్టవ్ ఆన్ చేసి నాకు బాగా పెట్టాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రై కదా. నూనె కాగింది. ఒక 10 ఉల్లిపాయ ఆనియన్ కోసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి. ఫ్రైలో కొంచెం గ్రేవీగా ఉంటుందని కొంచెం ఆనియన్ వేసాను ఎక్కువ. ఓన్లీ ఫ్రై కాకుండా దగ్గర ఫ్రై లాంటి రైస్లో కూడా కలుపుకోవచ్చు. అలా కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, అలా ఒక 2 మినిట్స్ మగ్గిద్దాం. చూద్దాం ఒకసారి. అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి నేను చిన్న రోలు ఉంది, చిన్న రోట్లో వెళ్ళిపోయాను పచ్చగా. అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఒకసారి చూద్దామండి. అది ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. టమాటా వేస్తున్నానండి. 2 టమాటాలు మీడియం సైజు కట్ చేసుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, ఓన్లీ ఫ్రై కాకుండా రైస్లో కూడా కలుపుకునేలాగా చేస్తున్నాను. అందుకనే గ్రేవీ కోసం టమాటా వేసాను. 2 చిన్న ముక్కలు కింద కోసుకుంటాను. రెడ్ ముక్క అయితే మగ్గదు కదా, అందుకని మీడియం మంటలో ఒక 5 మినిట్స్ ఒక్కసారి చూద్దాము. కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలన్నాను కదా, అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను. టమాటా మగ్గిపోయింది. చికెన్ వేసాను. ఆల్రెడీ చికెన్ నేను కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను. 1/2 కేజీ ఎంత చిన్నది సరే.
కొంచెం టమాటా గ్రేవీ ఇవన్నీ కొంచెం ముక్కగా పట్టించేలాగా కొంచెం మళ్ళీ 5 minutes మగ్గని. చూసారా టమాటా వేసినా కూడా ముక్కకి కనిపిస్తుంది. ఓకేనా, ఒక్కసారి చూద్దామా. ఓకే, ఇప్పుడు కొంచెం మన కారం బట్టి కొంచెం కారం వేసుకుందాం. పచ్చిమిర్చి ఘాటు ఉండవు, ఎందుకంటే నేను తెలుపు వేసాను. పచ్చిమిర్చి గ్రీన్ పచ్చిమిర్చి వేసాను, పెద్ద పచ్చిమిర్చి అంటే ఘాటు ఉండదు, కొంచెం కారం ఎక్కువ వేసుకో. 3 స్పూన్లు వేసాను. అంత ఆయిల్ వేసిన కనిపిస్తుంది, చూసారా. మళ్ళీ ఒక 5 minutes. ఒకసారి